Now we are in the sixth passage. Sixth passage చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసరికి దేని గురించి ఇచ్చినారు, డిజిటల్ లిటరసీ అండి. ఓకేనా, డిజిటల్ లిటరసీ అంటే మామూలు అక్షరాస్యత అనేది చదవడం, రాయడము, మాట్లాడడం, ఇది అక్షరాస్యత కదా. సో అదే డిజిటల్ లిటరసీ అంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా డెవలప్ చేయడం కానీ, సో మనకు సిస్టమ్ గురించి లేకపోతే ఇంటర్నెట్ గురించి అవగాహనే మనకు డిజిటల్ లిటరసీ అంటారు. సో దాని గురించి అయితే మనకి ఇక్కడ నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఒకసారి మనం నీట్గా ఏం డీటెయిల్స్ స్పెసిఫై చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దామండి. ఆర్ యు ఆల్ రెడీ? In a country with more than 50,000 villages, more than half of its population live in rural areas and villages. Most are remote and too isolated to benefit from the country's impressive economic progress. Yet there is a growing desire among people in rural India to be part of the modern digital India. But the last mile delivery has always been a challenge for India due to low technology literacy among the rural citizens. The need for digital literacy in a country as populous and diverse as India is critical. If it is used for education, healthcare, citizen services, financial services, or any other basic need, technology and connectivity, it can make a huge difference to the socio-economic levels of a community and ultimately to the country, since true progress comes from inclusive growth. Digital literacy plays a vital role in e-services like e-commerce, e-governance, e-panchayat, e-learning, etc. In the current scenario, technology is becoming an inevitable part of our daily life, be it using mobile phones, drawing cash from ATM machines, booking a railway ticket, etc. Hence, there is a need that every individual in the country must be equipped with necessary skills so as to use the technology with responsibility. The definition of who is considered a literate or educated has evolved over time, and it is not complete without digital literacy. Digital literacy, according to the popular definition, is the ability to locate, organize, understand, evaluate, and create information using digital technology. Source: www.financialexpress.com. Now you read the questions and answer them. ఓకే, అర్థమైంది కదండి. సో ఫస్ట్ ఇది మనకు డిజిటల్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది, డిజిటల్ లిటరసీకి సంబంధించి. సో ఫస్ట్ అయితే మనం ఒకసారి క్వశ్చన్స్ చదువుకొని దాని గురించి మనం ఆన్సర్స్ అనేది ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుందండి. సో వాట్ ఈస్ మీన్ బై డిజిటల్ లిటరసీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిజిటల్ లిటరసీ అకార్డింగ్ టు ద పాపులర్ డెఫినేషన్ అని చెప్పి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు డిజిటల్ లిటరసీ గురించి. సో ఇదంతా కూడా మనం రాసిస్తే సరిపోతుందండి. ఓకేనా, ఏంటి? ద ఎబిలిటీ టు లొకేట్, ఆర్గనైజ్, అండర్స్టాండ్, evaluate and create information using digital technology అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ లిటరసీ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ సర్వీసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ టెక్నాలజీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం చూస్తారా, ఈ కామర్స్, ఈ గవర్నెన్స్, ఈ పంచాయతీ, ఈ లర్నింగ్, ఎట్సెట్రా అని చెప్పి ఈ వీటిల్లో ఈ 4-5లో మనం ఏదో ఒక 2 రాస్తే ఇక్కడ సరిపోతుందండి. ఓకేనా, ఫస్ట్ 2 రాసేసుకుందాం, సరిపోతుంది. ఈ కామర్స్ అంటే మనకు మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన యాప్స్ ఉంటాయి కదండి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివి. నెక్స్ట్ ఈ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ చాలు, లేదు ఇంకా రాస్తాము అనుకుంటే కనుక రాసుకోవచ్చు, యువర్ విష్. ఓకే, అండ్ సి ద థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏంటి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇవ్వడం జరిగింది.
మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ లివ్స్ ఇన్ సిటీస్. ఇది కరెక్టా? కాదండి. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ లివ్స్ ఇన్ రూరల్, ఇది కరెక్టే. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ విలేజెస్ ఆర్ రిమోట్, ఇది కూడా కరెక్టే. సో ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ నాట్ ట్రూ అని ఇచ్చారు కాబట్టి నాట్ ట్రూ అంటే ఫాల్స్ అండి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏ ఈజ్ ద ఆన్సర్. అండ్ సి ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. వాట్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఇన్వెటబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి నౌన్ ఫామ్ ఏమవుతుంది, ఇన్వెటబిలిటీ అవుతుంది. అంతే కదా, ఇన్వెటబిలిటీ ఈ విధంగా మనం రాయాల్సి వస్తుందండి. అండ్ సి ద నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఫ్రేజ్ ఇన్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద వర్డ్ కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ అనే దానికి మనకు సిమిలర్గా ఉండేటువంటి వర్డ్ ఏదైనా ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో మామూలుగా ఏంటి, రూరల్ ఏరియాస్ అంతే కదండి. ఇక్కడ ఇచ్చినారు చాలా దగ్గరలో ఇచ్చినారు. ఇక్కడ కూడా ఇచ్చినారు చూడండి, రూరల్ ఏరియాస్ అండ్ విలేజెస్ అని ఇచ్చారు కదా. సో అంతే, ఆన్సర్ అదే వస్తుంది. కంట్రీ సైడ్, రూరల్ ఏరియాస్ అని రాసి సరిపోతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ సి ద సెవెంత్ వన్. నా వి ఆర్ ఇన్ ద సెవెంత్ వన్ అండి. ఇది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక విపత్తు కాలంలో ఏదైనా సునామీలు, ఓకే, లేదంటే ఎక్కువ వచ్చి మొత్తం నాశనం అయిపోయేలా ఉంటాయి కదండి. అలాంటి విపత్తు సమయాల్లో ఏ విధంగా గవర్నమెంట్ని మేనేజ్ చేయాలి అంటే ఫినాన్షియల్గా కానీ ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి. సో దీనికి సంబంధించిన ఒక చట్టం అనేది యాక్ట్ 2005లో అనేది తీసుకురావడం జరిగింది. దానికి హెడ్గా మనకు ప్రైమ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం దీన్ని నీట్గా చదివి తర్వాత ఇక్కడ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చేద్దామా ఇప్పుడు. The National Disaster Management Authority has been constituted under the Disaster Management Act 2005 with the Prime Minister of India as its chairman, a vice chairman with the status of cabinet minister and 8 members with the status of ministers of state. With well-defined functional domains for each of its members and concern to carry out the mandated functions, NDMA has evolved into a lean and professional organization which is it-enabled and knowledge-based specialists are extensively used to address disaster-related issues. A functional and operational infrastructure has been built, which is appropriate for disaster management involving uncertainties coupled with desired plans of action. NDMA also has the National Disaster Management Operations Center, which will be equipped with state-of-the-art and resilient communication systems. NDMA also carries out the tasks of capacity development, training, and knowledge management. Now answer to the questions. 1. Under which act was Disaster Management Authority constituted? 2. Who is generally the chairman of the National Disaster Management Authority? 3. How many persons can be members of NDMA? 4. What are the aspects that the NDMA Secretariat deals with? 5. What is the part of speech of the word extensively? ఓకే, అర్థమైంది కదండి. మళ్ళీ మీరు ఒకసారి చదవండి, చదివిన తర్వాత అయితే ఆన్సర్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ తర్వాత స్కాన్ చేద్దాం. ఇప్పుడు స్కిమ్ చేసిన తర్వాత స్కానింగ్ ఎలా చేస్తాం. అండర్ విచ్ యాక్ట్ వాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కాన్స్టిట్యూటెడ్ అని ఇచ్చున్నారు కదండి. సో అండర్ ఏ యాక్ట్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను, అండర్ యాక్ట్ 2005. అంతే, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అవన్నీ కూడా రాయొద్దండి. జస్ట్ అక్కడ ఏమడిగారు కరెక్ట్ పిన్ పాయింట్గా ఆన్సర్ అయితే చేయండి చాలు. యాక్ట్, ఏం యాక్ట్, 2005, దట్స్ ఇట్. అంతేనా ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ ఈజ్ జనరలీ ద చైర్మన్ ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ? ఇంతకుముందు మీకే చెప్పాను, ఇక్కడ చూసారా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పిఎం అని పెట్టినా సరిపోతుంది, లేదా నీట్గా రాస్తామంటే రాసుకోండి, యువర్ విష్. The PM of India. Likewise, we can answer to the question. And see the next one. How many persons can be members of NDMA అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8 members కదండి. ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాలంటే.
8 members with the status of ministers of the state. So likewise we have to answer and see the next one. What are the aspects that the NDMA secretariat deals with అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా, ఏమేమి డీల్ చేస్తారు అని చెప్పి అడుగుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదండి, ఎన్డిఎంఏ ఆల్సో క్యారీస్ అవుట్ ద టాస్క్ ఆఫ్ కెపాసిటీ డెవలప్మెంట్, ట్రైనింగ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. ఇక్కడే ఉంది ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే దాంట్లో ఎన్డిఏ ఆల్సో క్యారీస్ అవుట్, ఇక్కడి నుంచి అన్నా రాసుకుంటా టాస్క్ ఆఫ్ కెపాసిటీ లేదా కెపాసిటీ డెవలప్మెంట్, అక్కడ నుంచి రాసుకుంటే సరిపోతుంది. కెపాసిటీ development, training and knowledge management. అంతేనండి. So that's the answer for the fourth one. And see the next one. What is the part of speech of the word extensively? Extensively అనేది అసలు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. ఎల్వై కనుక చివరి వస్తే మ్యాక్సిమం అది అడ్వర్బే కదండి, ఇంక మరి చెప్పేదేముంది. సో అడ్వర్బ్. Okay, very easy. And see the next one andi. Wow, it's really about it's amazing one. So it's about Swachh Bharat Abhiyan. So Swachh Bharat Abhiyan గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో కాబట్టి ఒకసారి మనం జస్ట్ దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూసి వీటిని ఆన్సర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఆర్ యు ఆల్ రెడీ? The Swachh Bharat Abhiyan is a massive mass movement that seeks to create a clean India. To accelerate the efforts to achieve universal sanitation coverage and to put focus on sanitation, the Prime Minister of India launched the Swachh Bharat Mission on 2nd October 2014. The mission coordinator shall be Secretary, Ministry of Drinking Water and Sanitation, MDWS, with two submissions, the Swachh Bharat Mission, Gramin, and the Swachh Bharat Mission, Urban. The mission aims to achieve a Swachh Bharat by 2019, Swachhata, cleanliness, of our motherland as a fitting tribute to Mahatma Gandhi on his 150th birth anniversary. The Hobiali Chief Minister of Andhra Pradesh has established Swachha Andhra Corporation, SAC, which was incorporated on 1st May 2015 with a goal to achieve the campaign Swachh Bharat Mission. The main aim is to eliminate open defecation, eradicate manual scavenging, manage solid and liquid waste management, and promote information, education, and communication, and capacity building activities to maintain the cleanliness and hygiene in urban and rural areas of Andhra Pradesh. The Swachha Andhra Corporation is taking up the activities of construction of individual household toilets, community toilets, and public toilets. 1. What are the two submissions of Swachh Bharat Mission? 2. What is the best tribute that we can pay to Mahatma Gandhi? 3. What is the goal of Swachh Andhra Corporation? 4. Write the antonym of liquid from the above passage. 5. Pick out the relevant synonym for hygiene. సో అర్థమైంది కదండి, స్వచ్ఛ భారత్ గురించి చాలా నీట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి మీరు ఒకసారి స్కిమ్ అయితే చేయండి. స్కిమ్ తర్వాత మనం ఏ విధంగా స్కాన్ అయితే చేసి ఆన్సర్ రాయాలనేది చూద్దాం. స్కానింగ్లో ఉన్నాం మనం. వాట్ ఆర్ ద టూ సబ్మిషన్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారండి? 2 చూసారా ఇక్కడ 2 సబ్మిషన్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. అంతే కదండి, ఈ 2 రాసేస్తే సరిపోతుంది. 1 2
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ టు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ రెండు సబ్మిషన్స్ ఉన్నాయి దాంట్లో. సో నెక్స్ట్ చూసారంటే వాట్ ఈస్ ద బెస్ట్ ట్రిబ్యూట్ దాట్ వీ కెన్ పే టు మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీకి మనం అసలు తిరిగి ఇవ్వాల్సిన, మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు కదండి. సో దానికి కానుకగా మనం ఏమి ఇవ్వాలి అంటే సో అతని 150 బర్త్డే ఎప్పుడైతే వస్తుందో 2019లో, సో అప్పటికంతా కూడా మనం స్వచ్ఛ భారత్ని ఆయనకి గిఫ్ట్గా కానుకగా ఇవ్వాలి, ఆయన 150వ పుట్టినరోజు సందర్భంగా అని చెప్పి ఇక్కడ స్పెసిఫికేషన్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చూడండి, బై 2019 ద మిషన్ ఎయిమ్ టు అని చెప్పారు కదా. ఫిట్టింగ్ tribute to the Mahatma Gandhi on his 15th birthday anniversary అని చెప్పారు కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ అండి. సో యాజ్ ఇట్ ఈస్ రాసిన సరిపోతుంది. So this is the answer అండి. And see the third one. What is the goal of Swachh Andhra Corporation అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే వస్తుంది ఇంచుమించుగా. అక్కడ స్పెసిఫై చేస్తున్నారు ఇక్కడ టు అచీవ్ క్యాంపైన్ స్వచ్ఛ భారత్ మిషన్, అంతే కదండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్, రైట్ యాంటోనిమ్ ఫర్ లిక్విడ్. లిక్విడ్ అంటే సాలిడే కదండి, యాంటోనిమ్. సో సాలిడ్ అని రాసేసేయండి. And see the next one, pick out relevant synonym form for hygiene అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హైజీన్ అంటే బాగా మనకు స్వచ్ఛమైన, లేదంటే స్వచ్ఛ భారత మిషన్ అంటే మామూలుగా అది హైజీనిక్ మిషన్ కదండి. సో కాబట్టి స్వచ్ఛ అని చెప్పి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ బ్రాకెట్లో ఇచ్చారు కూడా కదండి, క్లీన్లీనెస్ అని చెప్పి ఇక్కడ. సో స్వచ్ఛ, స్వచ్ఛత, స్వచ్ఛత, క్లీన్లీనెస్ ఆఫ్ అవర్ మదర్లాండ్. స్వచ్ఛత అని చెప్పి రాసేవచ్చు. స్వచ్ఛత బ్రాకెట్లో క్లీన్లీనెస్ అని కూడా రాసుకోండి. సో లైక్ వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్స్ అండి. అండ్ సీ ద 9th one. ఇది కూడా చాలా ఈజీ అండి. యాక్చువల్గా ఇది దేని గురించి ఇవ్వడం జరిగిందంటే ఒక యాటిట్యూడ్, అంటే వైఖరి గురించి ఇవ్వడం జరిగింది. అంటే మనలో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని ఏ విధంగా అనేది, మనం ఆలోచన విధానంతో ఒక చిన్న ఇన్స్పిరేషనల్ పొయిటిక్ వేలో అయితే దీన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. సో మరి అసలు చూద్దాం ఇది దేని గురించి అనేది ఒకసారి మీరు విందాం. ఆ తర్వాత ఏ విధంగా స్కాన్ చేసి ఆన్సర్ చేయాలనేది చూద్దామండి. ఆర్ యూ ఆల్ రెడీ గైస్? Seldom considered, though I do more to influence everything about you than virtually any one thing in your life. I often control the time you get up in the morning, the time you go to sleep, what you eat and drink, and the very thought that runs through your head. I can make you happy or sad, loving or hateful, cheerful or remorseful, congenial or spiteful, and in doing so, control the very capacity that you have for success. Often at times unable to find anyone else to blame, you look for shortcomings within yourself on which to lay the blame.
When my impact on your life fully is considered in your every thought and action, when you are mindful of my awesome power, when you nurture and groom me for positive use in your life, I can become more contagious than the most prolific disease ever witnessed by man. My influence will spread to every person you come in contact with. Groomed and nurtured in a positive manner, there will be no person or obstacle that can stand in the way of my success or fail to be impacted for the better. I am your attitude. Now you answer the questions. 1. I refers to whom? 2. What do you seek when you fail to blame anyone? 3. Write the antonym of the word cheerful. 4. Find the word in the passage which means infectious. 5. The tone of the passages. యా అర్థమైంది కదండి. సో చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇవ్వడం జరిగిందండి. మామూలుగా ఇది వచ్చి అప్రిసియేషన్ అంటాము పొయిటిక్ వేలో. సో అప్రిసియేషన్ టోన్లో ఇదైతే ఇవ్వడం, పాజిటివ్ అప్రిసియేషన్ టోన్లో అయితే దీన్ని అయితే చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ రికార్డింగ్ యాటిట్యూడ్ అండి. సో మరి ఇప్పుడు ఒకసారి స్కాన్ చేస్తాం. స్కాన్ ఎలా చేస్తాం? ఫస్ట్ మనం ఐ రిఫర్ టు హూమ్ అని చెప్పారు కదా. సో ఫైనల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐఎమ్ యువర్ యాటిట్యూడ్ అని చెప్పారు కదా. సో ద ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందండి? యాటిట్యూడ్ ఈజ్ ద ఆన్సర్. So this is the answer for the question అండి. And see the next one. What do you seek when you fail to blame anyone అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడే చూడండి. You look for shortcoming with ఇదేనండి ఆన్సర్, which లేదా blame. So look for shortcomings within yourself. Within yourself. Okay na? So likewise we have to answer to the question అండి. And see the next one. Cheerful అని చెప్పి ఇక్కడ వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో cheerfulకి ఏమడిగారు ఇక్కడ? యాంటోనిమ్ అడిగారు. cheerful అంటే చాలా ఆనందంగా కదా. అయితే దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? బాధగా అవుతుంది. కాబట్టి సారోఫుల్, సాడ్నెస్ ఎలా అన్నా రాసుకోవచ్చు. సారోఫుల్. And see the next one. Find the word in the passage which means infectious అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. దానికి వర్డ్ కాంటేజియస్, దట్ ఈస్ సిమిలర్ వర్డ్ కాంటేజియస్. Okay, likewise we have to answer to the question. And see the last one. The tone of the passage is, ఫస్ట్లోనే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది పాజిటివ్ అప్రిసియేషన్ టోన్లో అయితే ఇవ్వడం జరిగిందని. సో ఆన్సర్ అల్టిమేట్గా వచ్చేసరికి ఏమవుతుంది? ఏ అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, లైక్వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ అండి. అండ్ ఈరోజు మన వీడియోలో లాస్ట్ వన్ అంటే 10th క్వశ్చన్ అండి. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతాము. చూడండి, వెనెవర్ ఐ హోల్డ్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న ఇది ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా ఉంటుందండి. సో అసలు ఫస్ట్ ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఆ తర్వాత ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా మనం చూద్దామండి. ఓకేనా? Whenever I hold a strategic planning session, the first value that all the executives agree on is integrity. Leaders know that honesty and integrity are the foundations of leadership. Leaders stand up for what they believe in. For example, John Huntsman is a multi-billionaire who started a chemical company from scratch and grew it into a $12 billion enterprise. His book, Winners Never Cheat, is filled with stories taken from his own experience in which he steadfastly refused to compromise his principles. Huntsman says that integrity is the reason that he has been as successful as he is. There are basically 3 kinds of people: the unsuccessful, the temporarily successful, and those who become and remain successful. The difference is character, he writes. Leaders with integrity are not afraid to face the truth. This is called the reality principle, or seeing the world as it really is, not as you wish it to be. It is perhaps the most important principle of leadership and
dependent on integrity because it demands truthfulness and honesty. 1. What are the foundations of leadership? 2. What is the title of the book written by Jon Huntsman? 3. Name 3 kinds of people mentioned in the passage. 4. Write the adjective form of the word truth. 5. The author emphasizes the importance of. Choose the right option. A. Honesty and integrity. B. Success. C. Leadership. ఓకే, అర్థమైంది కదండి. యాక్చువల్గా ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లీడర్షిప్ క్వాలిటీలో మెయిన్గా ఉండవలసింది ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ గురించి ఇక్కడ చాలా బాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా హంట్స్మ్యాన్ రాసినటువంటి ఒక ఏదైతే బుక్ ఉందో దాని గురించి ఇక్కడ అతని ఒపీనియన్స్ అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సక్సెస్ పీపుల్, అన్సక్సెస్ పీపుల్, దానికి సంబంధించిన కొంత డెఫినేషన్ అయితే కూడా ఇక్కడ చక్కగా అయితే వివరించడం జరిగింది 10th 1లో అండి. సో దీన్ని అర్థమైంది కదా. సో ఒకసారి చదివి నీట్గా క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి మనకు స్కిమ్మింగ్ అయిపోయిన తర్వాత స్కానింగ్ అండి. వాట్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ లీడర్షిప్? ఓకే, వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పి అడగడం జరిగింది. ఏంటి? లీడర్ నోస్, ఇదే కదండి. ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ద ఫౌండేషన్స్ ఫర్ ద లీడర్షిప్. అంతేనా? ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. దిస్ ఇస్ ద ఆన్సర్. And see the next one అండి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ రిటన్ బై జాన్ హంట్స్మ్యాన్ అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ అతను ఒక బుక్ అని రాశారు కదా, హిస్ బుక్ విన్నర్స్ నెవర్ చీట్, అదే కదా బుక్ నేము. సో దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. జస్ట్ బుక్ నేమ్ రాస్తే సరిపోతుంది. విన్నర్స్ నెవర్ చీట్. ఓకే, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. అండ్ see the next one. Name 3 kind of people mentioned in the passage. మనకు సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్ పీపుల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కదా. సో అదే అండి ఇది. దెర్ ఆర్ బేసికలీ 3 kinds of people. ఇక్కడ చూసారా, అన్సక్సెస్ఫుల్, టెంపరరీ సక్సెస్ఫుల్ అండ్ దోస్ హూ బికమ్ అండ్ రిమైన్ సక్సెస్ఫుల్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ అండి. సో యూ జస్ట్ క్యాన్ రైట్ అండ్ టైప్ ఇట్ హియర్. Unsuccessful, the temporary, successful. Next ఇంకోటి అండి. అండ్ ఓకేనా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. రైట్ అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ట్రూత్. సో ట్రూత్కి ఏంటి? మామూలుగా ట్రూ అనేది అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ట్రూత్ఫుల్ కూడా వస్తుందండి. ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ట్రూ జనరల్గా ట్రూ అయితే యూస్ చేస్తారు. అదేవిధంగా మనకు ట్రూత్ఫుల్ కూడా రాస్తాం. ఓకేనా అండి. సో లైక్వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్. అండ్ సీ ద లాస్ట్ వన్ అండి. ద ఆథర్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్. దేని గురించి చెప్పాడు? మెయిన్గా లీడర్షిప్ క్వాలిటీ ఉండాలంటే మెయిన్గా సక్సెస్ పీపుల్కి ఉండాల్సింది ఏంటి అని చెప్పారు? ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 2 అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి దాన్ని నొక్కి వక్కారించారు అని చెప్పి చెప్తున్నారండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ షల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.